నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అర్లపదియ పంచాయతీ పప్పులవారిపల్లి గ్రామంలో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 474953 సుమారు 40 ఎకరాలు ఆక్రమిస్తున్నారు అన్న సమాచారం తెలుసుకున్న ఉదయగిరి రెవెన్యూ అధికారులు పోలీసులు అడ్డుకొని పనులను నిలిపేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామంలో సుమారు 60 నుంచి 70 కుటుంబాలు మా తాతల తరం నుంచి ఇదే గ్రామంలో జీవనం సాగిస్తున్నాయని, మాకు భూములు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఒక్కళ్లే ఎకరాలు ఆక్రమిస్తే మాలాంటి భూములు లేని పేదవాళ్ల పరిస్థితి ఏమిటని, జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి మాలాంటి పేదలకు న్యాయం చేయాలని వారు కోరారు. మాది పప్పులవారిపల్లి గ్రామం, ఆర్లపాడి మండలం, ఉదయగిరి మండలం, నెల్లూరు జిల్లా. మా ఊర్లో పోరంబోగ్గా ఉన్న అసైన్మెంట్ భూముల్ని ఇంటి పేరేంది మామూలుగా పిచ్చిరెడ్డి కుమారుడు వీరారెడ్డి అనే వ్యక్తి మామూలుగా మా ఊరికి సంబంధం కూడా లేదు. వాళ్ళది ఏంటంటే ఉప్పరపల్లి గ్రామం. అతను ఇక్కడికి వచ్చి మామూలుగా ఏంటంటే మా భూములు తీస్తా వాళ్ళు తీయమన్నారు వీళ్ళు తీయమన్నారని మా ఊరు వారి పేరే చెప్పారు. కానీ మా ఊరు వాళ్ళకు ఎవరికి ఇటుతో సంబంధం లేదు. కానీ తీసిన మొత్తం కర్త కర్మ క్రియ అతను ఒక్కడే. ఎవరికి సంబంధం లేదు ఇటల్లో, అతను ఒక్కడే. అది ఎన్ని ఎకరాలు మొత్తం? ఇది మొత్తం దగ్గర ఒక 30-40 ఎకరాలు ఉండొచ్చు. కొంతమందికి పట్టాలు ఉన్నాయి, పట్టాలు లేని భూములే దగ్గర 30-40 ఎకరాలు ఉండొచ్చు. ఇంతకు ముందు కూడా మామూలుగా ఏంటంటే వాటిల్లో కూడా కొన్ని పట్టాలు ఉన్న భూములు కూడా పక్కనే అనేది పట్టాలు లేని భూములు కూడా వాటిల్లో కలిపి అనేది సాగు చేసిండు. అధికారులకి ఏంటంటే ఆర్ఐ గారు వచ్చిండ్రు, చెప్పినా కానీ ఏంటంటే వినలేదు వాళ్ళ మాట. మళ్ళీ మేము ఏంటంటే కంప్లైంట్ ఇవ్వడము, అర్జీ పెట్టడము అన్నీ చేసినాము. అయినా కానీ ఈడకు ఫీల్డ్ మీదకి వచ్చింది ఆర్ఐ ఒక్కడేను. ఎవరు రాలేదు, ఎంఆర్ఓ రాలేదు, విఆర్ఓ రాలేదు, సర్వేర్ కూడా రాలేదు. నిన్న కూడా సర్వేర్ గారు చెప్తే మామూలుగా సర్వేర్ గారు అన్నారు 10 గంటలకి మేము బండ్లు పంపించినాం బయటకు అన్నారు. కానీ మేము 10:50 వరకు ఇక్కడే ఫీల్డ్ మీదనే ఉన్నాం. తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత 12 గంటలకు ఇక్కడి నుంచి బండ్లు అనేది బయటికి వెళ్ళినాయి. ఆ తర్వాత మళ్ళీ 3 గంటలకు ఏంటంటే మళ్ళీ బండ్లు వస్తే మళ్ళీ ఒకసారి ఎంఆర్ఓ మేడం గారికి ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ 1 గంటతోటి దున్ని మళ్ళీ తర్వాత అనేది బండ్లు వెళ్ళిపోతే అక్కడ ఎస్ఐ గారు ఏంటంటే ఆ అబ్బాయిని ఏంటంటే పిలిపించిన స్టేషన్కి. తర్వాత ఏం జరిగింది అనేది మనకు తెలీదు. అక్కడ ముదాం గారు ఉన్నారు. ముదాం అంటే ఇంటికి వచ్చిన తర్వాత మేము అడగలేదు, ఆయన మమ్మల్ని కలవలేదు. ఏంటంటే లేని వారికే భూములు పెట్టాలని ఇప్పుడు ఉన్నోళ్ళకి పెట్టినా పెట్టకపోయినా మాకు ఇబ్బంది లేదు. ఎవరైతే భేదా సాదా ఉన్నారో వాళ్ళకి ఏంటంటే పొలం లేని వాళ్ళకి పొలమే పెట్టాలనేదే మేము కోరుకునేది కూడా, గ్రామస్తులందరం కూడా. అధికారులు తెలియకుండా ఉంటాయంటే అధికారులకు తెలియకుండా అంటే సార్ తెలిసి ఉండొచ్చు. ఏంటంటే అధికార పార్టీ కావచ్చు, దానివల్ల ఏంటంటే మేము కదా పదవిలో ఉండేది, మాకేమవుద్దిలే మా వెనక అధికారులు ఉండరు, మామూలుగా మేము ఏం చేసినా చెల్లుద్ది, అధికారులు మా మాటే వింటరు అనే లెక్కలో ఏంటంటే వాళ్ళు కూడా మా ఇదితో ఏంటంటే వాళ్ళు ఎంత ధైర్యంగా చేయగలిగారు. మూలికేశవులు, పప్పులవారిపల్లి, ఉదయగిరి మండలం, అర్లపాడి పంచాయతీ. మేము ఈ అష్టాదివరణం లేబర్ కుంటోడు, గుడ్డోడు, మంచోడు, చెడ్డోడు ఉన్నాడు. ఈ కామల వారిని దయించి ఈ లేబర్లకు పొలము పాలికి ఎకరా వచ్చినా అరెకరా వచ్చినా పెట్టడము, వాళ్ళు ఇతరులు వీరారెడ్డి అనే వ్యక్తి అడ్డగించుకున్నది మొత్తం తొలగించి పట్టా ఉన్నోడికే పట్టా ఇవ్వడము. ఈ అందరికీ ఈకున్నా ఇది ఆపేసినా ఇబ్బంది లేదు, కానీ మాకు అందరికి పట్టాలు ఇవ్వకున్నా అది ఆపేయాలి సార్. వాళ్ళ పట్టాలు ఇచ్చి కొంతంత ఆపేయాలి. ఒక టైం వచ్చినప్పుడే అందరు పెట్టుకుంటారు. ఇప్పుడు ఎంతమంది ఉంటారు పొలం లేని వాళ్ళు? సుమారు 70-80 మంది ఉంటారు సార్. అయితే ఇప్పుడు ఇది ఎవరు క్లీన్ చేస్తున్నారు? వీరారెడ్డిని ఒక వ్యక్తి. ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇది? సుమారు 40 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఏం రోంత కాదు. అది ఎవరికి పట్టా ఎంత ఉండేది, మనకు చదువు సంధ్య లేదు, మనం చూసేది లేదు. వాడు మ్యాప్ చూసుకోవడం, కొట్టుకోవడము, అది వచ్చిందనము ఇది వచ్చిందనము. ఎకరా పట్టా ఉందనుకో 2 ఎకరాలు ఆక్రమించుకుంటామన్నారు. కావాలంటే ఏంది ఇదంటే చెప్పుకోపమ్మంటున్నారు. ఏం చేసాం మేము? అధికారులకి చెప్పారా మీరు? ఏమన్నారు అధికారులకు ఏం చెప్పాలా? ఇది ఇట్లా ఆపేసి మన అబ్బాయి ఫోన్లు చేసి సెల్లుల్లో పెట్టి ఇది సంగతి మేడం ఇట్లా జరుగుతుందంటే మేము పోయి రివర్స్ పంపిస్తేస్తాంలే అనేసిండ్రు, పంపించిండ్రు. ఇది ప్రభుత్వ భూమి, పట్టా భూమి? ప్రభుత్వం భూమి ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? మనకు అంచనా తెలియదు సార్. సుమారుగా ఉంటుంది 40 ఎకరాలు. ఇక్కడనే అంతా ప్రభుత్వ భూమి. ప్రభుత్వం భూమి. అక్కడ కూడా ఉంది. మళ్ళీ అక్కడ కూడా ఆక్రమించేదానికి తయారుగా ఉండరు. ఒక 8 ఎకరాలు 9 ఎకరాలు ఉంటే నేను చెట్లు కూడా పెరికింది. అది ప్రభుత్వం భూమి. ఎక్కడ ఏం లేదు. ఇవన్నీ పెరుక్కుంటా ఉన్నారు. చెట్లు తీసే వాళ్ళని మిమ్మల్ని మీరేమన్నా అడిగారా? మేము వాళ్ళు ఎవరిని ఏం అడగల.
కావాలని పోయి ఉదయగిరిలో చెప్పుకోమంటుండ్రు, ఏం చేస్తాం? మీరు అడిగితే ఒకటే వాళ్ళు బెరుక్కుంటున్నాం, మేము కూడా బెరుక్కుంటామంటున్నాం. ఇంకొకడు ఓకే. ఎస్టీలకు కొన్ని పొలాలు ఉన్నాయి, వాళ్ళ మీద ఆపు చేసి వాళ్ళకి 10 ఎకరాలు ఉంటే నేను ఒక 20 ఎకరాలు లాక్కుంటాను అంటుంది. మా గ్రామంలో ఉండే వాళ్ళు మేము ఎట్ట పోవాలనో, ఏమి గొడ్డు గోదా ఉంటే శ్మశానాలు పెరుక్కోవాలండి, మిగతా జాగాలు పెరుక్కోవాలండి, ఉన్నోళ్ళు ఎట్ట పోవాలా? మాట కలిగినోడే చేయాలంటుంది. మీ గ్రామం తరపున, నా గ్రామం తరపున అందరికీ పంచిపెట్టడం చాలా సంతోషం. వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఉన్నకాడికి ఉన్నది కొలిసి ఈ ప్రజలకు ఇవ్వడం చాలా సంతోషం నాకు. మాకైతే పొలం ఒక సెంటు కూడా రాయలేదు సార్. మేము 15 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి ఉన్నాము. రాసుకున్న వాళ్ళే రాసుకుంటున్నారు, వాళ్ళకు వస్తున్నాయి. మాకైతే ఇప్పటికి రాలేదు. 2-3 సార్లు అర్జీలు కూడా ఇచ్చినాము, మాకైతే ఇప్పటికి రాయి ఈయన కూడా ఇవ్వలేదు సార్. మా పేద సాధులకు కూడా తలారం తీయాలి కదా సార్, ఒకరే తీసుకుంటే ఎట్ట అంతా. ఎవరు ఏంది సమస్య ఏంది? మాకు భూమి లేదు సార్, మాకు పొలం మన మాకే లేదు. ఇప్పుడు కాపడానికి వచ్చినాక అంత భూమి లేదు సార్. మాకు పొలం కావాలి స్వామి, గవర్నమెంట్ వాళ్ళు మాకు పొలం ఇవ్వాల. అది కొండమ్మ. ఈ ఊరికి వచ్చిన అందరు తీసుకుంటానే ఉంటారు, కానీ ఇది భేద సాధన కూడా లేదు. ఎవరు సౌకర్యం వాళ్ళు చూసుకుంటుండ్రు. ఊళ్ళో అన్ని అయిపోయి ఉంటే వాళ్ళకి ఇద్దమని లేదు, వాళ్ళకై వాళ్ళే చేసుకుంటున్నారు సార్. మాకు ఒక బెదిరి కూడా లేదు. ఎవరు ఊర్లో వాళ్ళే ఒకరు అక్కడ ఏరి ఊర్లో ఎందుకు వస్తారా? ఉన్నోళ్ళు చూసుకుంటారు, లేని వాళ్ళకి లేనేది. అసలు ఇన్ని ఏళ్ళు అయింది ఇప్పుడు వచ్చి, 50 ఏళ్ళు నేను వచ్చి శాఖలు అవి కూడా బెత్తులు భూమి లేదు. ఉన్నోళ్ళే చేసుకుంటున్నారు, వేరే మేము ఎడవి బతకాలా? అది సార్ చెప్పేది. మీరు ఏదో ఒక న్యాయం చేసి మాకేదో ఒకటి చెప్పండి. నీ పేరు చెప్పి ఏంది సమస్య? ఏంది సమస్య? ఏంది శ్రీనివాసులు ఒకడు, నీ భూమి లాక్కున్నది ఎవరు? నీ భూమి లాగేసుకున్నారంటే ఎవరు? చేసుకున్నాంట ఎవరు చేసుకున్నాను చేసుకుంటాను నుంచి వాళ్ళు కవర్ చేసుకుంటారు. అర్థం చేసిందంట, దున్నిందంట. ఎవరు దున్నింది? ఎవరు దున్నింది? ఎవరు ఎవరమ్మా దున్నించానంటయా? ఎన్ని ఎకరాలు నీది? 2 ఎకరాలు ఉంటుందో ఎంత ఉంటుందో దగ్గర నీ దగ్గర దానికి సంబంధించి పేపర్లు ఉన్నాయా నీ దగ్గర?